హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అయితే పని మొత్తం అయిపోయిందనమాట. సో టిఫిన్ చేసేసాము. ఆఫ్టర్నూన్ న్యాప్ ఉంటుంది కదా వైషుకి, ఆ న్యాప్కి ముందు అయితే ఏవైనా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను నేను. న్యాప్కి ముందు లేదు అంటే న్యాప్ తర్వాత అయినా చేపిస్తానమాట. డే మొత్తం అయితే చేపియాను. సో ఈ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ఇంకొకటి మనం వాళ్ళతో పాటు మనం యాక్టివిటీస్ చేపిస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారంట ఏవైనా విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని. సో అందుకనే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. ఈవెన్ పిల్లలనే కాదు, మనమైనా కానీ మనం హ్యాపీగా ఉంటేనే కదా ఏవైనా నేర్చుకోవాలి అనే ఆతృత కానీ ఆసక్తి కానీ ఉంటుంది. పిల్లల్లో కూడా సేమ్ అనమాట. పెద్దవాళ్ళలో ఎలానో పిల్లల్లో కూడా సేమ్. హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకని వాళ్ళకి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. సో యాక్టివిటీస్ అయితే నేను ఇంట్లో బాల్స్ ఉంటాయి కదా, కలర్ఫుల్ బాల్స్, ఆ బాల్స్తో చేపిస్తున్నాను. చాలా రకాలుగా చేపించుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక 3-4 రకాలు అయితే చూపిస్తున్నాను, నేనేం చేపిస్తున్నాను అనేది. ఫస్ట్ ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకుంది, చిన్న గ్లాసెస్, చాయ్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసులలో బాల్స్ పెట్టి ఆ చివరి నుండి ఈ చివరి వరకు వచ్చి ఒక బౌల్ లేదా ఒక అట్ట లాంటిది తీసుకొని ఇక్కడ వేసానమాట. వేసేసింది చూసారా, అలా డ్రాప్ చేయాలి. సో దట్ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకుంటారు. ఫస్ట్లో వైషు చేసేది కాదనమాట. అంటే మధ్యలో దాకా వచ్చింది అంటే ఆ బాల్స్ పడిపోయేవి. ఎందుకంటే చేతుల్ని అటు ఇటు కదపడము, లేకపోతే గ్లాసుల్ని ఇట్లా వంచడం అట్లా చేయడం వల్ల ఏంటంటే బాల్స్ పడిపోయేవి. ఈ యాక్టివిటీ అనేది చాలా రోజుల నుండి చేస్తుంది వైషు. అందుకనే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట తనకి వేయడము. సో దీనివల్ల ఏంటంటే మనం బాల్స్ అంటే మనం యాక్టివిటీస్ చేపించేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ బాల్స్ కలర్స్ చెప్పడం కానీ, లేకపోతే కౌంటింగ్ చేయడం కానీ, అవన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నంతసేపు కూడా మనం కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాల్స్ డ్రాప్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టడం వల్ల ఏంటంటే ఓకే నేను అచీవ్ చేయగలిగాను అన్న హ్యాపీ ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. మనం ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువగా ఆడాలి, ఇంకా ఎక్కువ బాల్స్ డ్రాప్ చేయాలి, ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఇక్కడ బాల్స్ నాకు తక్కువ ఉన్నాయన్నమాట క్వాంటిటీ. సో అందుకనే కొంచెం తక్కువసేపు ఎంగేజ్ అవుతుంది. మన దగ్గర ఎక్కువ బాల్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువసేపు ఎంగేజ్ చేసుకోవచ్చు అనమాట పిల్లల్ని. అండ్ అది గ్లాస్లో బాల్స్ పెట్టి డ్రాప్ చేయడం అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అనమాట, ప్లాస్టిక్ స్పూన్. మనకి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్కి ఒక స్పూన్ వస్తుంది కదా, ఆ స్పూన్ అనమాట. అది కొంచెం ఎట్లా ఉంటుందంటే ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం లైట్గా ఫ్లాట్గా ఉంటుంది. సో అందులో బాల్ వేసి ఆ చివరి నుండి ఈ చివరి దాకా తీసుకొచ్చి డ్రాప్ చేయడం అనేది కొంచెం కష్టమే. అంటే గ్లాస్లో పెట్టి తీసుకురావడంతో పోల్చితే ఇది కొంచెం కష్టం అనమాట. అయినా కానీ తనైతే పెట్టింది వైషు. ఏంటంటే 2-3 సార్లు అయితే కింద పడిపోయింది బాల్. అయినా కానీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే పర్లేదు, పడిపోయినా పర్లేదు, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయని చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ ట్రై చేసి చివరికి అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. అలా అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో బాల్స్ అన్ని తీసుకొని అదే స్పూన్తో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో వీటి వల్ల కూడా ఏంటి అంటే పిల్లలకి ఫింగర్ మజిల్స్ ఉంటాయి కదా, మజిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ గ్రిప్ అదంతా కూడా వాళ్ళు పట్టుకోగలుగుతారు కరెక్ట్గా. బాల్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇంకా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవుతాయి అన్నమాట. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా ఎంటైర్ యాక్టివిటీ త్రూ మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా వాళ్ళకి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ మనం అలా డ్రాప్ చేసేటప్పుడు కలర్స్ చెప్పడం,
కౌంట్ చేయడం. అంటే ఓకే 2 బాల్స్ ఏసావు, 3 బాల్స్ ఏసావు అని చెప్పేసి కౌంటింగ్ చేయడం. అదంతా కూడా వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా మనతో పాటు చెప్తూ ఉంటారు కాబట్టి, ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే గేమ్ అనమాట. వాల్‌కి మనకి ప్లాస్టర్ ఉంటుంది కదా! ఆ ప్లాస్టర్ అతికిచ్చాననమాట. అతికిచ్చి దాంట్లో బాల్స్ ఇలా స్టిక్ చేయాలి. సో, ఇది కూడా ఏంటి అంటే ఆహ్, స్టిక్ చేయడం వల్ల అంటే పిల్లలకి తెలుస్తుంది. ఓకే. ఇది టేప్ మనం చెప్తూ ఉంటాం కదా! ఓకే. ఇది టేప్ దీంట్లో నువ్వు స్టిక్ చెయ్యి అని చెప్పి. సో, ఓకే. ఈ స్టిక్ చేయడం అంటే ఇది అని చెప్పేసి వాళ్ళకి ఆ యాక్షన్ అనేది తెలుస్తుంది. సో, ఫస్ట్ అయితే తను స్టిక్ చేయలేదు కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, నేను స్టిక్ చేసేసరికి వచ్చి అవైతే రిమూవ్ చేస్తుందనమాట బాల్స్. ఇంకా బాల్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సార్లు ఇంకా చేతులు గూడా అందులో స్టిక్ చేసి పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ సెన్సరీ యాక్టివిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే. ఇది స్టిక్ అవుతుంది. ఇది ప్లాస్టర్ అని చెప్పేసి వాళ్ళకి ఈ తెలుస్తుందనమాట. యాక్టివిటీస్ అంతా కూడా ఒక 30 మినిట్స్ లేదు అంటే మాక్సిమం 45 మినిట్స్ వరకే ఆడతదనమాట. అంతవరకు ఎంగేజ్ చేయగలుగుతాను. అంతకంటే ఎక్కువైతే ఆడదు. సో, నెక్స్ట్ ఆడిన తర్వాత పడుకుంటుందనమాట. పడుకొని లేచిన తర్వాత ఇంకా తన ఓన్‌గానే ఆడుకుంటుంది. లేదు అంటే నా దగ్గరకొచ్చి ముచ్చట పెడుతుంది. ఇంకా లేదు అంటే నేను ఏ పని చేస్తే ఆ పనిలోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇదంతా నేను యాక్టివిటీస్ ఇవంతా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు స్క్రీన్‌కి దూరంగా ఉంటారు. నేను చాలా వీడియోస్‌లలో కూడా చెప్పాను. వైష్యుకైతే నేను మాక్సిమం స్క్రీన్‌కి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తాననమాట. ఎందుకంటే దానివల్ల ఓన్లీ కళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అది మాత్రమే కాదు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది గూడా ఆగిపోతుందంట. స్క్రీన్‌కి వాళ్ళు అలవాటు పడితే ఏమవుతుంది అంటే స్క్రీన్ త్రూ నేర్చుకోవడం అనేది వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. మనం చెప్పేది వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదనమాట. సో, అందుకని చెప్పేసి నేనైతే స్క్రీన్‌కి కొంచెం దూరంగా ఉంచడానికే ట్రై వైషుకి చేస్తాను. ఏంటంటే ఏంటంటే ఒక్కసారి ఫోను దొరికిందనుకోండి అస్సలు వదలదనమాట. తనకి ఏదన్నా వేరేది చూపించి ఫోను తీసుకుందామన్నా కానీ తను అస్సలు డైవర్ట్ అవ్వదు ఫోను నుంచి. ఫోను ఒక్కసారి దొరికిందంటే. అందుకనే నేను ఎక్కువగా ఫోనయితే అవాయిడ్ చేస్తాను. ఇంకొకటి నేను ఒక సర్వేలో చదివింది ఏంటంటే బిలో 2 ఇయర్స్ వరకు గూడా అస్సలు స్క్రీన్ టైమ్ ఇవ్వకపోవడమే బెటరు. అబోవ్ 2 ఇయర్స్ వాళ్ళకైతే టైమ్ టు టైమ్ అంటే ఈ టైం నుంచి ఆ టైం వరకు కూడా స్క్రీన్ టైమ్ పెట్టొచ్చు అని జెప్పేసి ఒక టైం సెట్ చేసి ఆ టైం వరకైతే అది ఇవ్వొచ్చంట. కూడా వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ ఏదైనా పెట్టి ఇవ్వొచ్చంట. సో, అందుకని జెప్పేసి నేనైతే ఫోన్‌కి దూరంగానే ఉంచుతాను. సో, ఇదనమాట నా బేబీకి అయితే నేను తీసుకునే కేర్. సో, ఈ వీడియో మీకు నచ్చితే యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్ యూ.